హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఏప్రిల్ నుంచి బ్యాంకులు ఇక వారానికి 5 రోజులే, శనివారం కూడా బంద్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆర్బీఐ కొత్త గైడ్లైన్స్ ప్రకారం ఏప్రిల్ నుంచి బ్యాంకులు ఇకపై వారానికి 5 రోజులు మాత్రమే పనిచేస్తాయి. ప్రతి శని ఆదివారాలు మూసి ఉంటాయి. ప్రస్తుతం 2, 4వ శనివారాలు సెలవు దినంగా ఉండేవి. ఇకపై అన్ని శనివారాలు సెలవు దినంగా ప్రకటించారు. దీంతో కోల్పోయిన పని గంటలను పూరించుకునేందుకు రాత్రిపూట కూడా లావాదేవీలు నిర్వహించాలని ఆర్బీఐ యోచిస్తుంది. ఇక ప్రస్తుతం వారంలో 6 రోజులు బ్యాంకు పనిచేస్తుంది. 2వ శనివారం, 4వ శనివారం సెలవులు. ఇక ఈ రూల్ కూడా మారబోతుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగుల డిమాండ్ను అంగీకరించింది. దీని ఫలితంగా బ్యాంకు ఉద్యోగుల కళ నెరవేరే సమయం వచ్చేసింది. బ్యాంకు ఉద్యోగులు పెట్టిన సెలవు డిమాండ్ను అంగీకరించింది ప్రభుత్వం. అందుకే ఇకపై వారానికి 2 రోజులు బ్యాంకు ఉద్యోగులకు సెలవైతే ఉంటుంది. ఏప్రిల్ నెల నుంచి వారానికి 5 రోజులు మాత్రమే బ్యాంకు తెరిచి ఉంటుంది. మిగిలిన రోజుల్లో బ్యాంకు బంద్ ఉంటుంది. శనివారం ఎటువంటి లావాదేవీలు జరగవు. సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే బ్యాంకు పనిచేస్తుంది. కార్పొరేట్ ఆఫీసుల మాదిరిగా బ్యాంకు 5 రోజులు పని, 2 రోజులు సెలవు దినాలుగా ఉంటుంది. ఇక శనివారం, ఆదివారం 2 రోజులు సెలవు కావాలని బ్యాంకు ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. దీని గురించి నిరసనలు, పోరాటాలు కూడా జరిగాయి. ఆర్బీఐ కూడా చాలా విజ్ఞప్తులు చేశారు. చివరికి ఉద్యోగుల డిమాండ్ మేరకు వారానికి 2 రోజులు సెలవు దినంగా ప్రకటించడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇక ఏప్రిల్ నెల నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయి. కాబట్టి కస్టమర్లు బ్యాంకు పని కోసం వెళ్లే ముందు వారం ఏది అని గుర్తుంచుకోండి. ఎప్పటిలాగే శనివారం బ్యాంకు పనులు పూర్తి చేసుకోవాలని ఆలోచన ఉంటే ఏప్రిల్ నెల నుండి సాధ్యం కాదు. ఇక శనివారం బ్యాంకు బంద్ ఉండటం వల్ల 2 షిఫ్టుల్లో బ్యాంకు తెరవడానికి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అంటే సాయంత్రం కూడా లావాదేవీలు జరిగే అవకాశం అయితే ఉంది. దీని గురించి చర్చలు కూడా జరుగుతున్నాయి. ఏ విధంగా షిఫ్ట్ ఉంటుందనే దాని గురించి తుది రూపురేఖలు సిద్ధం కానున్నాయి. వారం మొత్తం ఆఫీసు పనుల్లో చాలామంది బిజీగా ఉంటారు. అందుకే శనివారం ఒక్కరోజే వారికి లావాదేవీలు చేయడానికి సరిగ్గా ఉండే రోజు. అందుకే కస్టమర్లను దృష్టిలో ఉంచుకొని సాయంత్రం కూడా బ్యాంకు తెరవడానికి ఆలోచన చేస్తుంది. వారానికి 2 రోజులు సెలవు కావాలంటే మిగిలిన 5 రోజులు బ్యాంకు ఉద్యోగులు ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా 2 షిఫ్టుల్లో పని ఉండవచ్చు. ఇక ఉదయం నుంచి సాయంత్రం, మధ్యాహ్నం నుండి రాత్రి ఈ 2 షిఫ్టుల్లో పని చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన ఇవ్వచ్చు. అన్ని సరిగ్గా ఉంటే ఏప్రిల్ నుంచి శనివారం, ఆదివారం బ్యాంకుల్లో ఎటువంటి లావాదేవీలు ఉండవు.